Garuda Express, an international courier service. ఐపీఎల్ ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఈ టోర్నీ 10 ఏళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. అభిమానులు, ప్రేక్షకుల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యే విషయం కాదు. 2008లో తొలిసారి ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ప్రపంచమంతా ఈ టోర్నీ గుర్తించిందంటే ఇది భారత్ గర్వకారణమే. క్రికెట్ అంటే తెలియని దేశాలకు ఐపీఎల్ క్రికెట్ను పరిచయం చేసింది. భారత్కే గర్వకారణమైన టోర్నీ ఇది అని ఐపీఎల్ 10 ఆరంభోత్సవ కార్యక్రమంలో సచిన్ చెప్పాడు. సచిన్, గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్లను బీసీసీఐ సన్మానించింది. ఐపీఎల్ తొలి మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. అయితే సచిన్ ఐపీఎల్ 10నే ఎందుకు పొగుడుతున్నారు? ఎందుకంటే దాని వెనక చాలా కారణాలున్నాయి. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ చుట్టంలో ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. స్పాన్సర్లు కూడా చాలా లాస్ అయ్యారు. కొన్ని మ్యాచ్లకైతే స్టేడియంలో జనాలు లేరు. సో దాదాపుగా ఐపీఎల్ పని అయిపోయిందని అనుకునే తరుణంలో మళ్లీ సచిన్ లాంటి పాపులారిటీ ఉన్న క్రికెటర్ని రంగంలో దింపితే మరింత ఆకట్టుకోవచ్చని, దాంతోపాటుగా ఈ తరం క్రీడాకారులైన గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ వంటి ఇమేజ్ ఉన్న ఆటగాళ్లను రంగంలో దింపితే ఎంతో కొంత లబ్ధి పొందొచ్చని ఐపీఎల్ నిర్వాహకుల మాస్టర్ ప్లాన్. అందుకే సచిన్ను ముందు పెట్టి నడిపిస్తున్నారట ఐపీఎల్ నిర్వాహకులు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.